స్తోత్రము చేయుదము సూర్యుడము సగిన సుపరసుతునకు స్తోత్రము చేయుదము చచ్చిన వారిలో చచ్చిన మగలను కూర్చుకొని బ్రతికేచెను సచ్చరితుని పాదము పట్టుకొని మూర్ఛించుదుము స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుపరసుతునకు స్తోత్రము చేయుదము విలువగాని సిలువరక్తము కలువరి గిరిపైని తెల్వబెట్టి చెలించిన ప్రియమున వలనగనవారిను స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుపరసుతునకు స్తోత్రము చేయుదము ఇప్పుడు చేపడు ఎగనే పగికి కిరియే మనోరము తపన చేపడు నోపసనాదుము మన ప్రభు సామిని స్తోత్రము స్తోత్రము స్తుతిరాజునకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుపరసుతునకు స్తోత్రము చేయుదము ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం మనోవిధానం కలిగిన వారుగా ప్రభు మన కొరకు మనల్ని ప్రేమించి దేవాది దేవుడు మన కొరకు చేసిన ఆయన అమూల్యమైనటువంటి త్యాగములు జ్ఞాపకం చేసుకొని వీళ్ళు చేతులు జోడించి ప్రభానికి వందనాలు మాకోసమే కదనైనా యెరూషలేము వీరులుగా బాలభరితమైన బరువైనటువంటి శిలువను మీద వేసుకొని నడిచారు. మాకోసమే కదా తండ్రి ముళ్ళ తుప్పలు కలిగినటువంటి ఆ మార్గము కూడా నడిచారు. మాకోసమే కదా నాయన చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు కూర్చోబడ్డాయి. మాకోసమే కదా తండ్రి తల మీద నెత్తి మీద ముళ్ళ తిరిగిలో పెట్టబడింది. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరు ఒకవేళ ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా ప్రభు బలానికి దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే బైబిల్ చదివిస్తూ ఉంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఒకవేళ ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే అయ్యో రాబోతున్నటువంటి శిక్ష నుంచి రాబోతున్నటువంటి ఆ ఘోరమైన విపత్తు నుంచి రక్షించగలిగిన వాడు ఎవడు అని వాక్యం చదివిస్తుంది. దేవుడు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇంకా నువ్వు ప్రభువు దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే అది ఏమాత్రం నీకు మంచిది కాదు అని చెప్పి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి నీకు మిమ్మల్ని మోకరించి ప్రభు యొక్క సభలోని స్థితిని ఒప్పుకొని చేస్తున్నటువంటి పాపములను దోషములను అతిక్రమ క్రియలను విడిచిపెట్టి ప్రభువుని ఇప్పుడే మనస్ఫూర్తిగా సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆ ప్రభు ఇచ్చేటువంటి దీవెనను పొందుకుంటాం, ఆ రక్షణను స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఇప్పుడే ప్రార్థన చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అందరం కలిసి ఈ మాట చెప్తాం. పాట పాడుతూ దేవుడికి నామపరుస్తూ స్తుతులు చెల్లిద్దాం. నీవే నాకు చాలు యేసు,
నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అందరూ చెప్తాం. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. తల్లి తండ్రులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా, తల్లి తండ్రులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నా అమ్మా నాన్న నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. తండ్రి మాకు చాలునైనా ఈ లోకంలో ఏ ఒక్కరు మాకు అక్కర్లేదు. ఒకవేళ తల్లి తండ్రులు బంధుమిత్రులు ఆస్తిపాస్తులు ఈ లోకంలో మాకు శాశ్వత కాలం సంతోషాన్ని నెమ్మదిని చేకూర్చలేము తండ్రి. నిన్ను కలిగి ఉన్నట్లయితే మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాం, మేము ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చేవారైనా ప్రతి ఒక్కరి నోరు విప్పి మనల్ని మనం సరి చేసుకున్నాం. ప్రభువుకి స్తోత్రాలు చెప్తాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదమ్మా. చెప్పండి, అందరూ చెప్పండి. నీవే నాకు చాలునయ్యా, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఈ లోకంలో బంధుమిత్రులు ఉన్నట్లయితే వారు మీకు సాటి రావు. ఒకవేళ లోకంలో ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే అది మీకు సాటి రావు. ఈ లోకంలో తల్లిదండ్రులు వారు మీకు సాటే రావు. కేవలం మీ ఒక్కడే అన్నింటికంటే చాలు దేవుడు. నీ ఒక్కడే ఉంటే చాలు ఈ లోకంలో మేము జయించగలం. నీ ఉంటే చాలు ఈ లోకాన్ని మేము జయించి ధైర్యంగా బ్రతకగలమని చెప్పి ప్రతి ఒక్కరిలో మేము చెప్తాం. ప్రభువా నువ్వు నేనంటే చాలునయ్యా అని చెప్పి అందరూ చెప్తాం. స్తుతులు చెప్తున్నాం, అందరూ స్తుతులు చెప్తున్నాం. ఇది శ్రేష్టమైనటువంటి సమయంలో నువ్వు ఇంకా మౌనంగా ఉంటున్నట్లయితే, నువ్వు ఇంకా పశ్చాత్తాపడట్లేదు, నువ్వు ఇంకా నోరు విప్పట్లేదు అని అంటే నువ్వు ఇంకా ప్రభువుని స్తుతించేటువంటి స్థితిలో నువ్వు ఇంకా లేవు. ఎందుకనో తెలుసా, దేవుడు ఇంకా సాతాను ఏడు పని చేస్తున్నాడేమో. ఒక్కసారి నోరు విప్పి అందరూ కూడా స్తోత్రాలు చెప్తాం. నువ్వే నాకు చాలునయ్యా, ఈ లోకం నీ ఒక్కటి నాకు అక్కర్లేదునైనా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు అని చెప్తాం. లోకంలో మనం చేసినటువంటి పాపములు కానీ, తప్పులు కానీ, అబద్ధములు కానీ, దోషములు కానీ ఒకవేళ ఇంట్లో ఎవరికైనా తెలిసినట్లయితే వారు మనలుగా యాక్సెప్ట్ చేయలేరు, మనలుగా అంగీకరించలేరు. నువ్వు చేసే ప్రతి పాపిష్టి పని నీ చుట్టూ ఉన్న వారికి తెలిసినట్లయితే వారు నేను ఫ్రెండ్ గా కూడా యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి నీ దోషములు ఏమిటో నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రభు చెంతకు వచ్చి ఉన్నావు కనుక క్షమాపణ కోరి ఒక విడిచిపెట్టే ప్రయత్నం చేయి.
ఒకవేళ వారి ఇంట్లో నువ్వు విడిచిపెట్టకుండా దాచేస్తూ కప్పపెట్టేస్తూ ఉన్నట్లయితే అయ్యో రాబోతున్నటువంటి శిక్ష నుంచి నేను తప్పించేవాడు ఎవ్వరూ లేదు కనుక ఈ సత్యాన్ని అంగీకరించిన నీవు నేను ఈరోజు మనందరం కూడా ధైర్యంగా ప్రభు యొక్క ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఇచ్చేటువంటి రక్షణను ఇక్కడ స్వతంత్రించుకొని ఆయన కుమార్తెలుగా ఉండాల్సిందిగా తెలియజేస్తూ స్తుతులు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలైనా. ఈ లోకంలో ఏ ఒక్కరు నీకు సాటిరారు సరిరారునైనా. ఎందుకనంటే నువ్వు ఏకైక దేవుడు తండ్రి, ప్రేమ కలిగిన వాడు, దయామయుడు, కరుణాస్వరూపివి నాయన. నీకు తండ్రిగా కలిగి ఉన్నటువంటి మేము బహుధన్యులము తండ్రి. ఈ లోకంలో మేము చేసినటువంటి పాపములు కానీ, దోషములు కానీ, అబద్ధములు కానీ, అతిక్రమములు కానీ, దొంగతనములు కానీ, ఈ లోకంలో తెలుసు చేసిన ప్రతి తప్పిదమును నువ్వు క్షమించి మమ్మల్ని కుమారుగా చేసుకున్నావు. కాబట్టి ఈ రోజు మీ సన్నిధికి వచ్చి పరిశుద్ధమైనటువంటి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని తాకుతూ ఉన్నావు, త్రాగుతూ ఉన్నావు, తెలుసు ఉన్నావు నైనా. ఇటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. కలిగి ఉన్నటువంటి రక్షణను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం నైనా. కలిగి ఉన్నటువంటి రక్షణను నిర్లక్ష్యము చేయకుండా అనేక మందికి మాదిరి కలిగి అనేక మందికి పంచిపెట్టినటువంటి కృపను సంఘంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని స్తుతులు చెల్లిస్తూ అతి అవకాశాన్ని అందరికీ ఇవ్వమని మనవి చేస్తూ ఉన్నాం నాయన. ఈ సమయంలోనైనా నీ శరీరాన్ని, నీ రక్తాన్ని నువ్వు సమర్పిస్తూ ఉండగా, నీ దైవజనుల వారిని ఆశీర్వదించి మాకు ఇస్తూ ఉండగా నైనా బలపరచండి, స్థిరపరచండి. దైవజనులు ఇంకా బలంగా నీ శరీరంలో వాడుకోమని మనవి చేస్తూ ఉన్నాం. అంటే ఈ సమయంలోనైనా ఆ రక్తాన్ని, ఆ స్వాదిష్టమైనటువంటి ద్రాక్ష రసాన్ని నీ శరీరానికి సాదృశ్యమైనటువంటి మేము పూజిస్తూ ఉండగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటున్నాం. తెలుసో తెలియక చేసిన చిన్న చిన్న తప్పులను బాధ్యతలు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాం. క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ చిత్తానుసారంగా మా జీవితాలు, మా ఆత్మీయ మనుగడ సాగడానికి సహాయం దయచేయండి. రానున్న రోజుల్లో అయినా నువ్వు వచ్చేంత వరకు కూడా కలిగి ఉన్నటువంటి రక్షణ భాగ్యాన్ని నువ్వు మాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నువ్వు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని అనేక మందికి మా క్రియల ద్వారా, మా నోటి మాటల ద్వారా కానీ, మా క్రియల ద్వారా, మా నడక ద్వారా ప్రతి ఒక్క విషయంలో నీకు మాదిరిగా జీవించడానికి, అనేక మందికి మాదిరిగా మమ్మల్ని కనుపరుచుకోవడానికి కృపను కలిగి ధన్యతను మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆ స్తుతులను, విలుపములను అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 24-30 చదువుకుంటామండి. కావున యెహోవా నేను నిర్దోషుని చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది. సద్భావము వారి ఎడల నీవు సద్భావము చూపు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండు. నా దీపము వెలిగించుకోవడం నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. తన శరణ జట్టు వారికి అందరికీ ఆయన కేడము. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థముగా నడిపించువాడు ఆయనే. నా చేతులకు యుద్ధము చేయువాడు ఎక్కువాడు ఆయనే, నా పప్పులు ఇత్తడి గిన్నెలను ఎక్కుపెట్టువాడు. నా పాదములకు చోటు విశాల పరిస్థితికి, నా శ్రీమండలు గడకలేదు. దేవుడు దీవిస్తున్నారు. సజీవులుగా కాసిన పుణ్యంగా వేసే సోదరుల గొప్ప దేవుడు పల్లెందుకు వేసా, దేవుడు వేసా, గోపి వెంకటంగా వేసా,
జ్వరం ఉన్నది వేస్తే ఆ జ్వరం తగ్గేటప్పుడు వేస్తే ఆ బిడ్డ మీరే బాధపడుతున్నప్పుడు వేస్తే ఆ బాధలు మీరు ఇచ్చి మీ సంఘంలోకి వచ్చి సాక్షిగా ఒప్పుకున్న చేతులు వేస్తే ఫస్ట్ మీ వాహనం వేస్తే ఆ బిడ్డకి ఇచ్చిన భార్యని బట్టి ఇచ్చిన బిడ్డలే ఆ కుటుంబం బట్టి ఆ బంధుమిత్రులందరినీ మీరు రాసిన ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం మంచి బలంస దైశాలను వేస్తే సోదరులు వేస్తే ఆ బిడ్డని మీరే రాసిన ఇస్తారు మీ సంఘంలో అత్యుక్తంగా వారికో తండ్రి ప్రవేశిస్తే ఆ బిడ్డ ప్రవేశిస్తే ఆ బిడ్డ మీ సంఘంలో సేవ చేయాలని మీకు తెలిస్తే ప్రవేశిస్తే ఆ బిడ్డను ఆలోచన మీరే కూడా రాసుకుంటున్నారు ప్రవేశిస్తే ఫస్ట్ ప్రవేశిస్తే మహిమగా ఆగేదని ప్రవేశానికి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డల ఆనందాన్ని మీరే కూడా రాసుకుంటే మనకు ప్రవేశిస్తే పరిశుద్ధ పళ్ళకు ప్రవేశిస్తే ఇంకా జలం అంతా మీ సమాజం చేయడం ప్రవేశిస్తే పరిశుద్ధ దేవుని మీకు బంధం ప్రవేశిస్తే ఈ సినిమా వేసి ఇస్తున్నామని అప్పగించుకుంటున్నాం తండ్రి కుటుంబంలో చేసినటువంటి మూలాన్ని జ్ఞాపకం చేసుకుని ₹100 కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని చేస్తున్న వ్యవసాయాన్ని అంతటినీ కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించిన గాక. ఉండాలి గోపి తనకు బలహీనతగా ఉందంట, వారి గురించి ప్రార్థించాలని సంఘాన్ని కోరారు. అందునిమిత్తం ₹100 కృతజ్ఞత కానుక ఇచ్చి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని అంతటినీ సమస్తమును కూడా బహుశ్రేష్టముగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మంచిదండి. సమయంలో పరిచారకులకు పెద్దల కార్యక్రమం అప్పగిస్తున్నారు. మరి వారు అకౌంట్స్ ఎంతవరకు క్లియర్ చేశారో నాకు తెలియదు. మరి వారు కూర్చొని మరి ఏం చేశారో ఈ 2 వారాలు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా అది సహకరించేది లేదు, సపోర్ట్ చేసేది లేదు. ఈ బట్టలు అనేది పండుగ ముందు పెట్టాలి, బట్ మేము పెట్టలేకపోయాం. కొన్ని అడ్వాన్స్ కారణాల పెట్టలేకపోయాం. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. ఈ పాస్టర్ గారికి అదే రీతిగా ఇప్పుడు అనుకున్నాం. లాస్ట్ టైం కూడా అలాగే దైవ సేవకి ఏమి ఇవ్వట్లేదు. మనం ప్రతి సంవత్సరం వచ్చి ఊరికే చెప్పి వెళ్ళిపోతారు తప్ప దైవ సేవడికి మనం గుర్తించలేకపోతాం, దానికి ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి మొన్న లాస్ట్ ఇయర్ కూర్చొని మొత్తం యూత్ వారు అలాగే సంఘ పెద్దలు అందరూ కూర్చొని అయ్యగారికి కానుక అనేది కూడా 50 ఇవ్వడం మంచిది, సంఘానికి మంచిది, అందరికీ మంచిది. ఆయన వచ్చి సేవ చేసి వెళ్ళిపోతారు తప్ప ఏమి ఆశించేటట్టుగా చేయట్లేదు. ఎవరైనా ప్రార్థన చేసి ఇస్తే మనస్ఫూర్తి తీసుకున్నాడు తప్ప నాకు ఇవ్వమని డిమాండ్ కూడా చేసేది లేదు. అది మనకి మన కుటుంబాలకు కూడా మంచిది కాదు. ఆయన్ని ఎంతో కొంత ప్రేమించి కొంత ఏమంటారు కానుక ఇవ్వాలని చెప్పేసి యూత్ వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ డిసైడ్ అయ్యారు. అదే రీతిగా కానుక అనేది కూడా మేము అప్పుడు ఇచ్చాము. అది ఆ కానుక సేమ్ అదే కానుక అప్పుడు ఎంత ఇచ్చామో అదే కానుక ఇప్పుడు కూడా అయ్యగారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చింది అయ్యగారికి ఇచ్చిన కానుక 5,000. సేమ్ అదే సబ్జెక్ట్ మీద లాస్ట్ ఇయర్ ఏమైతే ఇచ్చామో పాస్టర్ గారికి దైవజనుడికి మనల్ని ఎంతగానో పెంచి పోషిస్తారు. మన తండ్రి ఏ రీతిగా అయితే మనల్ని పెంచి పోషిస్తాడో అలాగే మన దైవజనుడు కూడా సంఘంలో ప్రతి విషయంలో ఎంత ఇరుకైనా ఇబ్బంది అయినప్పటికీ ఎంత శ్రమ అయినప్పటికీ మన కోసం మన ఆత్మల రక్షణ కొరకే ప్రయత్నించిన దైవజనుడికి ఎంత ఇచ్చినా తక్కువే. 5,000 కాదు, మాట్లాడే కాదు, ఎంత ఇచ్చినా అంటే అది ఎంతైనా తక్కువే. మరి ఇచ్చిన చిన్న కానుకలు దైవజనుడిని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కానుకలు ఈ భక్తులను సంఘం ద్వారా అలాగే యూత్ వారి ద్వారా సంఘ పరిచయాలతో చేస్తున్నట్టుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మండేశ్వరి పాస్టర్ గారు ఈ పండుగకు ముందు ఇవ్వాలి. బట్ మేము ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయాం. ఈ ఆలస్యం అయింది. మమ్మల్ని ఏమాత్రం మీరు ఏమంటారు కోపడవద్దని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. సీమ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని, అటు ఆశీర్వాదాలు సంఘమంతటికి దేవాది దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాలని దేవుని సందులో జ్ఞాపకం చేస్తూ మీ కొరకు మరీ ఎక్కువగా ప్రార్థించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ కొరకు ప్రార్థన చేస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు అందరూ బైబిల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి కొరింథీయులకు రాసిన క్షమించండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి చూడండి. ఒక చిన్న మాట ఆ స్థలంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చదువుతానండి, అందరూ తీసుకునండి. బైబిల్లో అందరూ చదవగలిగిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి ఏమన్నా చూడండి. చూడండి అక్కడ బైబిల్ మైక్ తీసుకుని చదివితే బాగుంటుంది అనుకుంటాను. అనేది అందరికీ అవగాహన అవ్వడానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఏమన్నా చూడండి. చూడండి అక్కడ ఏమన్నా ఇవ్వడంలో. ఇంకా బైబిల్ చదవడం చేతగానటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి.
5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని ఏం చేసేవాళ్ళని ప్రయాసపడేవాళ్ళని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. సిగ్గుపడతారు ఎందుకంటారు మరి? రెట్టింపు సన్మానం అంటే రెట్టింపు అంటే అర్థం ఏంటి చెప్పండి? రెట్టింపు అంటే అర్థం ఏంటి? మీ ఇంటిలో ఏమైతే చేసుకుంటున్నారో దానికంటే రెట్టించండి, రెండంతాగా. ఎందుకంటే మీ కొరకు ప్రయాసపడేవారు, వారి పెద్దలు కానివ్వండి, పరిచారికలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఇవన్నీ కూడా బాధ్యతలు. సంఘంలో కొంతమందిని సేవకులు కాదు, కొంతమంది సంఘ పెద్దలు కాదు, కొంతమంది పరిచారకులు కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఒక భాగ్యమని. కానీ అందులో కొంతమంది ప్రయాసపడేవారు ఉంటారు, కొంతమంది ఏంటంటే టయానికి వచ్చి కుర్చీలో కాలేజీకి కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ప్రయాసపడే వాళ్ళు ఏం చేయాలండి? గుర్తించాలి. వారిని ఏం చేయాలంటే రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచాలంట. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నమాట. ఈ మనస్సు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు గొప్ప ధన్యులైన. యేసుప్రభువు వారు మాట అన్నారు, ఏమన్నా తెలుసా? లోకదర్శన వారు అంటాడు, నా నామమును ప్రేమించి గిన్నెలు చన్నీలిస్తే దాని ప్రతిఫలాన్ని వారట పోగొట్టుకున్నాడు. ఇంకొక విషయం చెప్పనా? ఎవరైనా సరే ఒక దాసుని మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే తన పాదములను దులిపేరిపోతాడంట. సుధోమానికి దానికంటే భయంకరమైన పరిస్థితి అండి. బాధపడుతూ వెళ్తే అది చాలా బాధకర విషయం అండి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ప్రభువు జ్ఞాపకం చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకే చదవాలండి బైబిల్ని. మనం చదివితే మనకు తెలుస్తుందండి అందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటన్నది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న అపోస్తలుడైన పౌలు తిమోతిని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇదిగో ఎవరైతే విశేషముగా ప్రయాసపడతారో వాళ్ళు ఏం చేయాలంటే రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలెను. ఎంచుతున్నారు కదా? ఇస్తున్నారండి. ఒకవేళ నేర్చుకోండి. మీ జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలి అని, దీవెనలు కావాలి అని అంటే అది తప్పక ప్రభు సందులో చేయాలి. నాకు ఏదో చేయమని అర్థం లేదు. ఎందుకనంటే దేవుడు నాకు ఇచ్చిన బట్టికి నేను సంతోషంగా చక్కగానే ఉన్నాను. ఎందుకంటే చక్కగా ఉన్నదాంట్లో తృప్తిపడే మనసున్నారు. ఎందుకనంటే నాకున్న పరిస్థితి అలవాటు నాకు అది. అందుకని నేను వేరే ఆలోచన చేయలేదు. కానీ మీరు ఫలాలు పొందుకోవాలి, మీ కుటుంబాలు దీవించబడాలని, ఆస్వాదించబడాలని దేవుని దాసుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయం నిమిత్తంగా దేవుడు చేసినటువంటి ఆలోచన ఎరిగి దేవుని యొక్క మహాదయని బట్టి ఇంచుమించు సత్యంగా ఇదివరకు ఎప్పుడు అంటూ ఉండేవారు. వరదేవుని ఆలోచన ఏంటంటే సేవకుడు ఎప్పుడు గణపరచిన కుటుంబాలు బాగుంటాయని ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు. కాబట్టి ఇదివరకు కూడా చాలా సందర్భాలు అంటారు కాబట్టి. కానీ దేవుని పరిచయంలో వారు ఏర్పడిన తర్వాత దేవుని యొక్క దయని బట్టి వారు జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా నన్ను ప్రేమించి సంవత్సరం వెంబడి సంవత్సరం 2వ సంవత్సరం వల్ల వారు పరిచారకులతో కలిసి దేవుని బిడ్డలు యూత్ వారందరూ కలిసి ఈ రీతిగా మరొక నూతన వస్త్రాలతో నన్ను అలంకరణ చేయడానికి మరలా వారు నా కష్టార్జితానికి కాకుండా దేవుని యొక్క సన్నిధులు కొంచెం వారు ప్రేమతో ఇచ్చినటువంటి కానుకను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. రాబోతున్న దినాల్లో దేవుడు వారిని నిరంతరంగా ఆశీర్వదించాలని, ఇందులో ఎంతమంది బిడ్డలైతే వారి కష్టార్జితము ఇందులో కలిసి ఉంటుంది, సంఘంలో ప్రతి కుటుంబాన్ని మనందరి కుటుంబాలు బహుగా దీవించబడాలని దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 2 వారాల నుంచి వారు నాతో అంటున్నారు, అయ్యా మీరు తెల్లవారు ప్రార్థన స్టార్ట్ చేయాలని మళ్ళీ అని అంటున్నారు. 2 వారాల నుంచి అంటున్నారు ఆయన. నేను అన్నాను, కంగారు పడొద్దండి, దేవుడు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు ప్రారంభిస్తాను నేనని చెప్పేసి అన్నాను. 3 రోజులు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా ప్రారంభించమని. దేవుని మహాదయని బట్టి ఈ రోజు ఉదయకాల సమయంలో 4 గంటలకు మరలా నేను ప్రభు సందులో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తాను, నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు కొంచెం బాగానే ఉంటుంది, మార్చి స్టార్ట్ అయితే అన్ని స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు నవంబర్ నుంచి చెప్పాము. దేవుని మహాదయని బట్టి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి రీతిలో ప్రార్థన పూర్వకంగా అన్ని విషయాల్లో మీరు సిద్ధపాటు కలిగి ఆ రీతిగా దేవుని ఆశీర్వాదాలు చదువుకొని ప్రభువును వర్ధిల్లాలని దేవుడు వారి నోటి ద్వారా మాట్లాడినటువంటి మాటను బట్టి కానీ
దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఈ కార్యక్రమాలు జరగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇంకా రాబోతున్న దినాల్లో మీరందరూ కూడా ఇంకా మరి ఎక్కువగా సహకారం అందించి మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా ప్రభువులో బలపరచబడి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఆ రీతిగా మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించదుగాక. ఆమేన్. ఆయన పరిచర్య చేస్తూ అనగా ఇంటి పని చేసుకుంటూ వాక్యాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయన కొంత సమయాన్ని వెచ్చించాలి. రెండోది ఆదివారం డివిజన్. మూడోది ఏంటో వారం కూడిక. ఎప్పుడు జరుగుతుంది మనకి? మరి ఎంతమంది వస్తారు నాకైతే తెలియదు. ఏ పనైనా ఉన్నామండి కరెక్ట్ గా 7 గంటలకి ఆయన ఇంటికి వచ్చేస్తారు. ఎందుకనో తెలుసా? ఒక ఇంటి దగ్గర ఎవరైనా రెడీ కాకుండా అటు ఉన్నారు అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయిపోతుంది. ఏంటి? మీకు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు అనేసి ఆయన తిట్టేసి ఆయనకి తొందర రెడీ అయిపోయి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7:45కి ఇక్కడికి వచ్చేస్తారు. పావు గంట ముందే ఇక్కడ ఉండి ఆయనే ఒక్కొక్కసారి చేపలు అయిపోతే ఆయనే వేసుకుని మొత్తానికి దేవుడు అప్పగించిన పనిని ఎప్పుడు చేస్తున్నారు? గురువారం కూడా చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఉపవాస ప్రార్థన. పేరుకు ఉపవాసం. నిజానికి ఎంతమంది వస్తారంటే నిజంగా తెలియదు. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటే కనీసం వెనకాలగా ఉండి యూత్ కానీ ఎవరి బిడ్డలు కానీ పరిచర్యగా పెట్టిన వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నారు. వెనకాల నుండి ఆయన ప్రోత్సహిస్తూ మేమున్నామండి, మీరు చేయండి, మేము 2 పాటలు పాడతాం అనేవాళ్ళు లేదు. కనీసం ఆయన వాకింగ్ చెప్తా ఉంటే వాళ్ళు కొట్టడానికి పాట పాడుతున్న పాపం కొట్టేవాళ్ళు కూడా ఉండట్లేదు. ఒక సమయంలో చిన్న పిల్లలు ఏమైపోతుందో తెలియట్లేదు. శనివారం ఉపవాస కూడిక. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన ఏ రోజైనా మిస్ అవ్వడం చూసారా? వారం కూడిక కానీ, ఆదివారం ఆరాధన కానీ, శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ కానీ, ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు. ఇంత మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. మీ అందరికి గుర్తుందా లేదండి? ఇప్పుడు ప్రతి సంవత్సరం 40 రోజులు అద్భుతమైన రాత్రులు. నిజంగా ఒక టాపిక్ తీసుకున్న ఆయన చక్కగా దాని గురించి విశ్లేషణ చేస్తూ చక్కటి వాక్య సందేశాలు అందిస్తున్నారు. వాకింగ్ చెప్పండి ఆయన వాకింగ్ చదవమంటేనే భయం మనలో చాలా మంది. అలాంటి వాకింగ్ చెప్పాలంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉందండి. ఇది ఊరికే జరిగిపోవట్లేదు. ఇది అంత మాత్రమే కాదు, భోజనం జరగాలన్నా మరి ఇంకోటి ఏంటంటారు, ఏ కార్యక్రమం జరగాలన్నా కొంచెం లోటు వచ్చినాయి అనుకోండి, మొట్టమొదటిగా తిట్టుకునే వాళ్ళు ఎవరు? పొగుడుకునే వాళ్ళు పక్కన పెట్టాలి. మొట్టమొదటిగా తిట్టుకునే వాళ్ళు ఎవరు? పాస్టర్ గారిని. భోజనాల లిస్ట్ లో 1-2 పేర్లు మిస్ అయ్యండి. ఎందుకో తెలుసా? ఆయన ముందే చెప్పారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకోండి, నాకు కూడా టెన్షన్ ఉండదు. ఆయనకు వయసు వెళ్తుంది కదా, రావట్లేదు. ఆయన అంటూనే ఉన్నారు, ఒక్కొక్క బాధ్యత తీసుకుని చక్కగా రాయండి అంటే ఒకడు ఒకసారి చదువుతాడు, ఇంకొకటి ఒకసారి చదువుతాడు. ఇట్లా ఏం జరిగిందంటే కొన్ని పేర్లు మిస్ అయినాయండి. మీకు తెలీదు, వాళ్ళు వచ్చి తిట్టి పడేసారు. మొత్తం పేర్లు చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు. మొట్టమొదటి ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? ఆయన మీదకి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకునండి. పరిచారకులుగా ఇక్కడ ఉన్నప్పుడు చాలా మంది ఎవరు ఉన్నారు. నిజానికి అద్భుతమైన ఏమంటారు, మంచి టెంట్ వేసాం మనం. ఎలా వేసాం తెలుసు మీకు? టెంట్ వేసామంటే అది షేడ్ నెట్ తో వేసాం. గుడి పెద్దగా జరిగిన విధంగా అద్భుతంగా మన క్రిస్మస్ జరిగింది. అది సత్యం అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పబడతారా? దేవుడు ఎందుకు చెప్పాలి కదా, ఆల్మోస్ట్ 20 days ముందు, 20 రోజుల ముందే మన గ్రౌండ్ లో పత్రి వేయబడింది. అవునా కదా? 20 రోజుల ముందు ఎవరి బిడ్డలు అందులో ముఖ్యంగా గోపి, నేను ముందుండి అరే తమ్ముడు రండి, ఇలా రండి, అందరికీ కాల్ చేసి రమ్మండి, ఎవరి బిడ్డలు అందరూ పేర్లు చెప్పాలని ఒక ఉద్దేశం నాకుంది. ఒకసారి వాళ్ళందరికీ కూడా నేను ఎదురు పిలుస్తాను. ఒక్కసారి మీ ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకన్నా తెలుసా? ఇంత మంచి మందిరం ఉంది. ఒక 2 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే మన మందిర పరిస్థితి ఏంటండి మీకు వచ్చి తెలుసా? మీరు యూట్యూబ్ లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి. మన మందిరము ఎదుట ఉన్నటువంటిది ఈ దయాస్ అంతా, లేకపోతే మన మందిరము ఏ విధంగా ఉందో ఒక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి. అప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి. నాకు ఇప్పుడు చూస్తే చాలా ఆనందం వేస్తుంది. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకోనండి. బయట ఎలా ఉన్నా మందిరంలోకి వచ్చి ఈ ఎదరిదంతా చూసేసరికి మనశ్శాంతిగా ఉంటుంది అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపిస్తారా? ఒకసారి చేయి చూపిస్తారా? దేవుడికి స్తోత్రం. ఒక విషయం చెప్పమంటారా? నాకు భారమైన ఈవెన్ గంగాధర్ కూడా ఒకసారి చెప్తా ఉంటాను. గంగాధర్ మనం ఏదేమైనా దీన్ని మాత్రం ఏం చేయాలి, డెకరేట్ చేయాలి, ఇది అందంగా కనపడాలి. ఉదయాన్నే వస్తాం, మీకంటే ముందుగానే వచ్చి మేము అందరం ఏం చేసుకుంటాం తెలుసా? సండే స్కూల్ పిల్లలు అడగండి, బెలూన్స్ కట్టి ఆ పైన ఉన్న డస్ట్ అంతా దులిపి ఇక్కడ ఏది, అక్కడ ఏది పెట్టాలి, ఇక్కడ ఏది పెట్టాలి,
ఎందుకని సెట్ చేసుకుని చెప్పండి. మీకు వచ్చింది తెలుసా? మీ ఇంట్లో బర్త్డే అయితే మీరు ఏం చేస్తారు? గుళ్ళు బట్టలు వేసుకుంటారు, అసలు పౌడర్ అసలే రాసుకోరు, స్నానం అసలే చేయరు. ఇది అవునా అండి? కానీ కాదు. బర్త్డే అనేసరికి, ఫోటోషూట్ అనేసరికి ఎలా వస్తుంది చెప్పండి? అప్పటిదాకా పెద్ద సొప్పు 2-3 సార్లు పెడతారు, చక్కగా కోటి కొట్టేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, చక్కగా ఎదురుకు వచ్చి ఏం చేస్తారు? ఫోటోస్ తీస్తారు. ఎందుకని? ఇదంతా అందంగా కనిపించాలని. కానీ వినండి, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మందిరం. ఆ ఒక్క ఉద్దేశంతోనే దీన్ని ఎంత సుందరంగా అలంకరించబడుతుంది. ప్రతి వారం మీరు ఎప్పుడైనా చూడండి, కొన్నిసార్లు బెలూన్స్ లేకపోతే మేము పెట్టాం, కానీ ఉన్న ప్రతిసారి మాక్సిమం అవి కూడా లేకుండా చూసుకుంటాం ఎప్పుడు అవైలబుల్ ఉండేలా. ఇంత అందంగా ఈ మందిరాన్ని డెకరేట్ చేయగలుగుతున్నారంటే దీని అంతటి వెనుక ప్రయాసం వెనుక ఎవరు పెట్టదు. మనకి అక్క వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ప్రయాసం వల్లనే ఇంత అద్భుతంగా మన మందిరాన్ని రోజు రోజుకి డెవలప్ చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాం, ఎవరి బిడ్డలందరినీ ప్రోత్సహించడానికి చక్కని టీం ఉంది మన అందరికి. కొంతమంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, పండుగలో ఎవరి బిడ్డలు చాలా మంది ఉన్నారు, బాగున్నారు, కానీ క్రమశిక్షణ లేదు అన్నారు. అంత బాగా పండగ చేసుకుంటే క్రమశిక్షణ ఎక్కడ లోపించింది? మీరు ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, కూర్చున్నప్పుడు పద్ధతిగా కూర్చోవాలమ్మా, లైన్ వైజ్ కూర్చోవాలంటారు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఎంతమంది మీరు లైన్లో కూర్చున్నారు? క్రమశిక్షణ లేనప్పుడు అల్లరికి చోటు వస్తుంది. అల్లరి ఉన్నప్పుడు అక్కడ వాక్యం అనేది సరిగ్గా ఉండదు, వినిపింపు పడదు, న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి వచ్చే వారం నుంచి ఇవన్నీ కూడా ఏవైతే లోట్లు ఉన్నాయో దయచేసి మీకు తెలుసు, మీరు ఎక్కడ కూర్చుంటే అది లైన్ అన్నది. లేదా గవర్నమెంట్లో కొంతమంది ఇనిషియేటివ్ తీసుకుని కనీసం సిట్టింగ్ వరకు పరిచారకులు కానీ గవర్నమెంట్లు కానీ మీరు ఇక్కడ కూర్చొని అని చెప్పి చక్కగా కూర్చొని ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. రైట్, మంచిది. ఈ సమయంలో నేను ఇంకా ఆలస్యం చేయను. ఎందుకైతే ఇదంతా చెప్పాను మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాం. ఈ పరిచర్య వెనకాల చాలా ప్రయాసం ఉంది. ఆ ప్రయాసానికి ముఖ్య కారణం ఎవరంటే మన దైవజనులు. దేవుడు అద్భుతమైన దైవజనులు మనందరికీ ఇచ్చారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, మంచి ఆరోగ్యం కావాలని, ఇంకా దేవుడు ఆయన ఇంకా బాగా వాడుకోవాలని. ఇంకో విషయం తెలుసా, మీ ఇంట్లో ఏ అకేషన్ జరిగినా మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారు మీకే తెలుసు. ఎప్పుడు ఫోన్ చేస్తారు? సరే, ఒక విషయం అడుగుతాను. సీన్ బాబు, మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారు? ఇంత అకేషన్ ఉంటే 2 రోజుల ముందు చేస్తారు. ఇంకా సీన్ బాబు ఎప్పుడు చేస్తారు? మాక్సిమం కొంతమంది చెప్తారు, కానీ ఎక్కువ కేసెస్ లో మీకు విషయం తెలుసా, ఫోన్ పొద్దున్న వస్తుంది. ఎవరికి ఒక గంటలో అన్నం ముట్టిస్తారు. ఎంత చెప్పండి? 1 గంటలో అప్పుడే ఫోన్ వస్తుంది. ఎవరి బర్త్డే కేక్ కట్ చేయండి. ఎప్పుడు తెలుసా? 2 గంటలు వస్తుంది. ఎప్పుడు కట్ చేయండి? 5 గంటలకు 6 గంటలు. ఈయన ఎక్కడో పని చేసుకుంటారు, కాబట్టి వచ్చి స్నానం చేసి గబా రెడీ అయిపోతుంది. నన్ను ఎక్కడికంటే కేక్ కట్టిపోతున్నాను, అన్నం ముట్టించారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇంతగా మన కోసం సమయం వెచ్చిస్తున్నప్పుడు మనం మినిమం కామన్ సెన్స్ ఏంటో తెలుసా? ఏంటండి? ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి. అప్పుడే మనం కూడా దీవించబడతాం. బైబిల్ చదివిస్తుంది కదా, ఆయన పేరట గిన్నెలు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము పోగొట్టుకోమను. ఒకవేళ మీలో ఎవరైనా పెట్టుకుంటున్నట్లయితే దైవజనుడికి ఇచ్చే విషయంలో పెట్టుకోవడం అంటే ఏంటండి? ఏంటి? వెనక్కి తీసుకోవడం. ఇద్దామా వద్దా, ఎంత ఇచ్చేది ఎలాగా, అయిపోతే ఎంత ఇచ్చేది ఏమైపోతుంది, ఇట్లాంటి ఉద్దేశాలు ఏ ఒక్కరిలో ఉండొద్దని చెప్పి ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిచారకులు అంటే పెద్దలు చేయనటువంటి పనిని ఈరోజు ఎవరి పెట్టు మన ముందులో చేయబోతున్నారు. అందుకు నేను దేవుడు మహిమపరుస్తున్నాను. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా పరిచారకులు తమ బాధ్యతను గుర్తెరిగి ఏ ఒక్కరిపైన నెపం వేసే ప్రయత్నం నేనైతే చేయట్లేదు. ముఖాముఖిగా చెప్తున్నాను. అది ఏంటంటే, మీ బాధ్యత మీకు అందరికీ తెలుసు, మీరు ఏం చేయాలో మీకు తెలుసు. అట్లా చేస్తేనే మన మందిలో ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ దేవుడు ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో సమయానికి గంగాధర్ సారీ చెప్పారు చూసారా, సారీ అనే పదం మందిరంలో రాకూడదు. సారీ అనే బదులు ముందుగా అడ్వాన్స్డ్ గా ఎవడో ఫీల్ అవుతాడు, ఆడు ఫీల్ అవుతున్నాడు, లేదా ఆళ్ళు ఏడుస్తున్నారు, ఏళ్ళు ఏడుస్తున్నారు అన్నట్టుగా కాకుండా చేయాల్సిన పనిని సమయానికి బాధ్యత వహించి ఎవరో ఒకరితో ఏమంటారు ఇనిషియేట్ తీసుకుని దేవుడికి మహిమాంతంగా చేసినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక విషయం అవసరం, సమయం వచ్చినప్పుడు చెప్తున్నాను. ఇవే బట్టలు ఒకవేళ పంటకు ముందించారు అనుకోండి, చక్కగా ఆయనే పుట్టించుకొని పంటకు అయ్యే వేసుకుని మన ముందు కనిపిస్తే అది మనకి ఎలా ఉంటుంది? మన దైవజనుడికి మనం పంపించాం, అయ్యి ఆయన వేసుకుంటారు. ఇది అద్భుతంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి సారీ ఏంటి అంటే ఆయన ఏం చేయలేదు మనకి, బట్ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు. నీ మనసు ఏంటో
మీ స్థితి ఏంటో ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు కాబట్టి గమనించి కనీసం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాంటివి ఏవి కూడా రిపీట్ కాకుండా దేవుడు మహిమ మధ్యగా ప్రతి ఒక్కటి జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా నొప్పించే మాట నేను మాట్లాడినట్లయితే క్షమించండి. బయటి సమయంలో ఏమంటారు మా ముఖ్య లక్షణం మా ముఖ్య ధ్యేయం కాబట్టి అటు రీతిగా మమ్మల్ని అందరినీ కూడా చక్కటి ఆలోచనలతో అలరింపజేస్తూ చక్కటి జ్ఞానంతో చక్కటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు. ఈ జీవిత రోజుల్లోనైనా ఇంకా అద్భుతంగా రాణింపబడాలి, ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉండాలి, ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాం. ఎవరి పిల్లలందరినీ మీ ముందుకు అప్పగిస్తూ ఉన్నాను. ఎవరైతే తన సమయాన్ని వెచ్చించి ఇంటి పనులను సైతం పక్కన పెట్టి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా నీ పట్ల నీ సన్నిధి పట్ల ప్రేమ కలిగిన నీ సన్నిధిలో ఎంతమంది అయితే పాల్పంచుకున్నారు వాళ్ళందరినీ బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, సహకారం అందించినటువంటి అక్క వాళ్ళకు అన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైన దీవెనలు నీ సన్నిధిలో సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనంటే నీ మందిరం అన్నా నీ సన్నిధి అన్నా నీ పని అన్నా అంత ప్రేమ కలిగి వారు చేస్తున్నటువంటి ఆ త్యాగాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో వాళ్ళు ఇంకా బలంగా వాడుకొని నీ సేవలో బహు ప్రయోజనకరమైన స్థితిలో ఉండడానికి చక్కటి భవిష్యత్తును చదువుతూ ఉండగా జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఆ బిడ్డలు చేసి రానున్న రోజుల్లోనైనా ఈ వరిగేడు గ్రామంలో ఈ జీడియం చర్చి ఎవరి బిడ్డలు అనేక మందికి ప్రయోజనకరంగా మాదిరికరంగా అటువంటి రీతిలో ఈ ఎవరి బిడ్డలు అందరినీ ఉంచుమని ప్రార్థన చేస్తూ ఈ క్షణంలోనైనా సంఘాన్ని పెంచి పోషిస్తూ వాక్యంలో నిరంతరము ఆత్మీయ ఆహారాన్ని అందజేసినటువంటి దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి రానున్నటువంటి రోజుల్లో అనేకమైన కార్యక్రమాలు ఆత్మీయంగా చేయడానికి సహాయం దయచేసి ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన అంత మాత్రమే కాకుండా సత్యగర్గాన్ని పెద్దవాడిగా ఉంటున్నప్పటికీ ఇటువంటి బలహీనత లేకుండా నీ సన్నిధి పట్ల ఇంతలో ప్రేమ కలిగి ఆయన ఇంకా ఉత్సాహంతో ఆయన చిన్న పిల్లవాడి వాళ్ళు ఎలా అయితే చేస్తూ ఉన్నాడో అటువంటి ఇంకా ఉత్సాహాన్ని ఆయన ఇంకా అనుగ్రహించి మా సంఘాన్ని రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా లేవనెత్తమని వేసే శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సమయంలో ఈ మాట మీరు చాలా మంది వినే ఉంటారు. నేను తెల్లవారుజాము ఇంచుమించు 4 గంటలకు నేను దేవాలయానికి వచ్చినప్పుడు మైక్ వేయడానికి ముందుగా నేను ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధిలో ప్రభువా ఈ దినాన్ని నీ బిడ్డలకు ఏ మాట తెలియజేయాలి అని అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవుని జ్ఞాపకం చేస్తాడంటే ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడంట వర్ధిల్ల చేస్తాడు. అంటే నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అనేటువంటి ఆశ, నా కుటుంబం వర్ధిల్లాలి అనేటువంటి తలంపు నీకు కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఉండవలసిన మాట ఏంటంటే ఉండవలసిన లక్షణం ఏంటంటే యథార్థముగా నడుచుకుంటా. యథార్థంగా నడుచుకుంటా యథార్థంగా నువ్వు నడుచుకుంటే నీ కుటుంబము తప్పక ఏం చేస్తుందంటే వర్ధిల్లుతుంది. అందులో ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది పురుషుడైనటువంటి మొదటి దేవుని సందులో వర్ధిల్లినటువంటి వ్యక్తి అయినటువంటి అబ్రహాము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము వర్ధిల్లడానికి కారణం, అబ్రహాము దీవించబడడానికి కారణం ఏంటి అంటే యథార్థమైన మార్గం, యథార్థమైనటువంటి జీవితం. మీకు అందరికీ అర్థం కావాలని ఒక మాట జ్ఞాపకం చేసి కనిపిస్తాను. అదేంటంటే ఆదికాండము 17వ అధ్యాయం. నా ఫోను నా మైకు రీసౌండ్ వస్తుంది, నా మాట నాకే వినపడుతుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంచెం సౌండ్ తగ్గిస్తే బాగుంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలండి. ఆదికాండము 17వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 2 వచనాలు జ్ఞాపకం చేసుకున్న చూడండి. ఏమని రాశాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా రాయించాడు చూడండి. అబ్రాము 99 ఏళ్ల అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నీకును మధ్య నా నిబంధనను నియమించి అభివృద్ధి పొందడమని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు 75 సంవత్సరాల వయసులో అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను,
నేను గొప్పవాడిని చేస్తాను, నీ పిల్లలు అభివృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాను. కానీ ఇక్కడ 17వ వచనం 17వ అధ్యాయం సమయానికి దేవుడు ఇంకొక మాటను యథార్థం చేస్తూ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, ఆస్వాదించబడాలి అంటే నా సన్నిధిలో నువ్వు ఎలా నడవాలి? ఎలా నడవాలి? నిందారహితుడిగా నడవాలి. వివిధ దేవుని పిల్లల నడవడిక మన జీవితాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. దేవుడు వాగ్దానం చేయొచ్చు. 2022వ సంవత్సరంలో నీకు ఎటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడో అది వాగ్దానమే, అది ఏ సందేహం లేదు. కానీ ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి అంటే నిందారహితమైన జీవితము కలిగి ఉండాలి. నిందారహితమైన వర్ధిల్లాలి. అందుకని అంటారు యథార్థవంతులను ఆయన ఏం చేస్తారంట? వర్ధిల్ల చేస్తారు. యథార్థత అంటే నడవడికలో యథార్థత మనకు ఉండాలి. నడవడికలో మనం నడిచేటువంటి నడవడికలోని అన్నీ ఉన్నాయి. నడవడికలో అన్నీ ఉన్నాయి. మాట కానివ్వండి, చూపు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయంటే నడవడికలో ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఆస్వాదించబడాలి, జీవించబడాలి, అభివృద్ధి చెందాలి తన కుటుంబం అంటే ప్రియమైన దేవుని పిల్లల అతని యొక్క జీవితంలో ఏం కలిగి ఉండాలంటే యథార్థమైనటువంటి నిందారహితమైన జీవితము కలిగి ఉండాలి. ఈ కడవరి కాలంలో ప్రియమైన దేవుని పిల్లల చాలా మంది జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అనేక మంది జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లల వాళ్ళు దేవుని పిల్లలుగానే ఉంటున్నారు, దేవుడు మాట్లాడినట్లుగానే మాట్లాడుతున్నారు. కానీ వారి యొక్క జీవితంలో చూసినట్లయితే యథార్థత కనిపించడం లేదు. నిందలు కనబడుతున్నాయి, అనేక రకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ వారి జీవితాల్లో యథార్థత కనిపించడం లేదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నీ కుటుంబము వర్ధిల్లబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు తప్పక మన నడవడికను మార్చుకోవాలి, మన పరిస్థితులను దిద్దుకోవాలి. ఒకవేళ లోపాలు ఉన్నాయా వాటిని ఏం చేయాలంటే ప్రభు సందులో ప్రభువా సరిచేయ, నాకు సరిదిద్దయ్యని మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లల అప్పుడు మన జీవితము దేవుడు ఏం చేస్తుందంటే వర్ధిల్ల చేయడానికి అవకాశం కాబట్టి నడవడిక సరిదిద్దుకోకపోతే ఆశీర్వాదాలని మన జీవితాల్లో పొందుకోలేము. వాగ్దానాలు తీసుకోవచ్చు, ప్రతి సంవత్సరం వాగ్దానం తీసుకోవచ్చు, కానీ ఆ వాగ్దాన ఫలాలు మన జీవితాల్లో పొందుకోవాలంటే, అవి మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఒక దేవుడు మనతో చేసినటువంటి ఆ నిబంధనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు అబ్రహాముతో దేవుడు 12వ అధ్యాయం ప్రారంభించాడు. ఇదిగో అబ్రహమా నిన్ను దీవిస్తానయ్యా, అబ్రహమా నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, ఇదిగో ఆకాశ నక్షత్రం వలె నిన్ను అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ కుటుంబం, నీ పిల్లల్ని నేను ఆకాశ నక్షత్రాల వల్ల వర్ధన చేస్తాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయాన్ని ప్రారంభించిన ఆ ఆశీర్వాదకరమైనటువంటి ఆ మాటలు ప్రియమైన దేవుని పిల్లల 17వ అధ్యాయం సమయానికి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో నీ సంతానాన్ని అభివృద్ధి పరచాలంటే నీకు నాకు మధ్యలో ఒక నిబంధన కావాలి. అదేంటో తెలుసా? ఆ నిబంధన ఉండాలి అంటే నువ్వు నా సన్నిధిలో ఎలాగ నడవాలంటే నిందారహితుడిగా నడవాలి. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, అంతవరకు చెప్పాడు దేవుడు ఆశీర్వదిస్తానని, అంతవరకు చెప్పాడు నిన్ను దీవిస్తున్నానని. కానీ ఆ దీవెన వర్షము అబ్రహాము జీవితంలోనికి రావడానికి ముందుగా దేవుడు ఏమని చెప్తున్నాడంటే నా సన్నిధిలో నీవు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. అంటే నా ఆశీర్వాదాలు నీకు రావాలి అంటే, నా దీవెనలు నీ కుటుంబానికి రావాలి అంటే నువ్వు ఎలా నడవాలి అంటే నిందారహితుడిగా నడవాలి. ప్రియమైన దేవుని పిల్లలు కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే మీ నడవడికలను ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా, దేవుని మాటల ద్వారా మనం సరిదిద్దుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లల నేను తెల్లవారుజాము ఈ మాట గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఒక మాటను దేవుడు ఇచ్చాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఇప్పుడైతే మనము సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే దావిది అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగయ్యను. ఇప్పుడు మనం నడవాలంటే ఈ వాక్యాన్ని బట్టి మనం నడవచ్చు, తప్పు లేదంటే నడవగలం. ఒక వ్యక్తి నడవాలి అనే తీర్మానం చేసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని దినదినము చదువుతున్నట్లయితే, దినదినము దాని వాక్యం దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఎత్తుపట్టుకున్నట్లయితే మనం సరి చేయబడతాం. కానీ ఆ కాలం, ఏ కాలంలో? అబ్రహాము కాలంలో.
అబ్రహాము కాలంలో వాక్యం ఉందా? వాక్యం లేదండి, వాక్యం లేదండి. కానీ దేవుడే మాట్లాడేవాడు, దేవుడే మాట్లాడేవాడు. కానీ దేవుడు మాట్లాడిన ఒక మాటను బట్టి అబ్రహాము క్రమక్రమముగా తన జీవితాన్ని సరి చేసుకుంటూ తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాము పరిపూర్ణుడిగా అబ్రహాముగా తీర్చబడిన తర్వాత దేవుని పిల్లరా, అబ్రహాము జీవితంలో దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించడము ప్రారంభించాడు. ప్రియమైన దేవుని, ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే అబ్రహాముగా ఉన్నటువంటి అబ్రహాము తన జీవితాన్ని ఒక్కొక్క దాన్ని తనలో ఉన్న లోపాలని సరిచేయబడ్డాయో ప్రియమైన దేవుని పిల్లల, ఆ తర్వాత అబ్రహాముగా మార్చబడిన తర్వాత అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు రావడం ప్రారంభించాయి. చదువుకున్నట్లయితే ఆదికాండములో ఆ చరిత్ర పరిశుద్ధాత్మ దేవుడు క్రమంగా రాయించాడు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే ఆయన సన్నిధిలో దేవుడు మనతో చేసినటువంటి ఆయన సన్నిధిలో చేయబడిన ప్రతి మాటను బట్టి మనం జాగ్రత్తగా మన జీవితాన్ని ప్రభువులోనికి అంటుకట్టబడడానికి ప్రయత్నం చేయాలి. క్రమక్రమంగా ప్రభువులోనికి అంటుకట్టబడాలి, ప్రభువులోనికి మార్చబడాలి. ఆయన సన్నిధిలో నిర్ధారణమైనటువంటి జీవితాన్ని, యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు మనం ఊహించకుండగానే, మనం ఆలోచించకుండగానే ప్రియమైన దేవుని పిల్లల ఆ ఆశీర్వాదాలు అనేవి మన జీవితాలు ఏమొస్తాయంటే, మనం ఎప్పుడైతే నిర్ధారణగా నడుచుకుంటామో, దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని కలిగి నడుచుకుంటామో, ఆశీర్వాదాలు అనేవి వాటి వెంబడే దేవుడే మనకు తెలియకుండగానే దేవుడు మనకు పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం దీవించబడడానికి అబ్రహామును ఒక మాదిరికరంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో దేవుడు వాక్యం అబ్రహామును దర్శించింది. ఆ వాక్యాన్ని బట్టి అబ్రహాము తన జీవితాన్ని క్రమక్రమంగా తన జీవితాన్ని మార్చుకుంటూ ప్రభువులో తిరిగి జన్మించినటువంటి అనుభవం కనబడుతుంది. అందుకే అబ్రహాముగా ఉన్నటువంటి అతని జీవితాన్ని దేవుడు అబ్రహాముగా మార్చాడు. మార్చిన తర్వాత అతని జీవితంలో కుమారుడు ఇచ్చాడు. కుమారుడు ద్వారా అనేక రకమైన ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లల, మన జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు కావాలి అంటే మనము కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొట్టమొదటగా యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి నడుచుకోవడానికి ప్రయత్నించాలి. మాటలో యథార్థత ఉండాలి, చూపులో యథార్థత ఉండాలి, నడవడికలో యథార్థత ఉండాలి, మనం చేసే పనులలో ఏ కలిగి ఉండాలి, యథార్థత ఉండాలి. వీటిలో ఎప్పుడైతే మనం యథార్థులుగా మనం జీవించగలుగుతామో ఆ యథార్థతను చూసిన దేవుడు మనతో ఏం చేస్తాడంటే నిబంధన చేస్తాడు. అది నిత్య నిబంధనగా ఉంటుంది. ఆ నిత్య నిబంధన ద్వారా అనేక రకాల ఆశీర్వాదాన్ని దేవుడు మన కుటుంబాలు చేస్తాడు. కాబట్టి రాబోతున్న దినాల్లో అనేక ఆశీర్వాదాన్ని మన కుటుంబాలు పొందుకొని ప్రభు సన్నిధిలో వద్దడానికి దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఆయనతో కలిసి మన జీవితాన్ని పంచుకుంటూ, లేకపోతే ఆయన పాదాల చెంత మన హృదయాన్ని పెట్టి ఆయనకు సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరచాలని, అటువంటి యథార్థకరమైనటువంటి జీవితాన్ని ఇక నుండే ప్రతి ఒక్కరూ పొందుకొని ప్రభువులో నడవడానికి ప్రయత్నం చేయాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్న అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వచ్చిందామండి, అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ప్రభు నన్ను నడిపించాయి. అబ్రహాము చేసినటువంటి యథార్థత నా జీవితాన్ని కూడా దయచేయి. క్రమక్రమంగా అబ్రహాము జీవితాన్ని మార్చిన నీవు నన్ను కూడా క్రమక్రమంగా నా జీవితాన్ని మార్చి రాబోతున్న దినాలు అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాదములు ప్రభు నా కుటుంబానికి కూడా అనుగ్రహించి నా కుటుంబానికి వద్దుగా చేయి ప్రభు అని చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మాతని మహోన్నతుడా, మొదటిసారి వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు ప్రభు కార్యక్రమాన్ని ఆయా రీతిగా మీ బిడ్డలు జరిగించడానికి మీరు ఇచ్చిన నీకు వందనాలు స్తోత్రాలు. దేవా కార్యక్రమం అంతటి బట్టి నేను స్తుతిస్తున్నాను. అలాగే బిడ్డల ప్రభావాలను ప్రేమించి నీ నామమును గణపరిచి రెట్టింపు సన్మానములకు పాత్రలుగా బిడ్డలు ఎంచి మీరు ఇచ్చిన ప్రభ ఆ యొక్క అవసరతను బట్టి ప్రభావాన్ని గణపరుస్తూ ఉన్న దేవానికి మరి పాత్రమైన జీవితాన్ని నాకు కూడా దయచేయండి. అంతేకాదు ప్రభు, నన్ను గణపరిచిన వారిని నువ్వు గణపరుస్తానని వాగ్దానం చేసిన మీ వాగ్దాన ఫలాలు ప్రభు ప్రతి ఒక్కరి జీవితాల్లో పొందుకోవడానికి సహాయం చేయండి.
మార్గదర్శకులు బిడ్డలతో సచిన్ గారిని బట్టి ఎవరి బిడ్డలందరినీ బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. మనందరినీ దీవించండి. పరిచర్య చేస్తున్న పెద్దలను దేవా బిడ్డలను ఎవరి బిడ్డలను అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి నిరంతర ప్రతిఫలము ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ప్రభా ప్రత్యక్షముగా పరోక్షముగా ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో వారందరినీ దీవించండి. దైవ కార్యక్రమంలో సహకారం అందించినటువంటి ప్రకాశం బట్టి ఎవరి బిడ్డలు బట్టి పరిచారకులు బట్టి ప్రతి ఒక్కరి బట్టి వాళ్ళని స్తుతిస్తున్నాం. ప్రభుత్వం వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి రావాల్సిన నిరంతర ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దయచేయండి. తిరిగి మాకు తెలుస్తుండగా మీ దీవుల ఆశీర్వాదాలతో మనం సంకరించండి. ఇంకెవరికైనా ప్రభు ఇవ్వకపోయినట్లయితే వారికి ఇవ్వడానికి కూడా వారు మంచి హృదయంతో ప్రభు మాట్లాడడానికి సహాయం చేసి మీ ఆత్మ కార్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి మాకు తెలుస్తుండగా మీ దీవుల ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించి అబ్రహాముకు ఆశీర్వాదములు మా అందరి కుటుంబాలు మీరు అనుగ్రహించి మా కుటుంబాలు వర్ధిల్లుచు అనేకులకు ఆశీర్వాదకరంగా వర్ధిల్లడానికి మీ గొప్ప కార్యాలను జరిగించి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు మాకు సహాయము చేసిన యేసువా, ఇంతవరకు మాకు సహాయము చేసిన యేసువా, ఇంకా ముందు కూడా నీవు దీపించుము, ఇంకా ముందు కూడా నీవు మమ్మును దీపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్మును దీపించుము, నేడు మాతో కూడా నుండి మమ్మును దీపించుము. సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు రక్షణకర్తైన యేసుక్రీస్తు వారి కృపై ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ప్రార్థించబడిన ప్రతి అంశములకు బలహీనమైన గోపికల వారి కుటుంబానికి ఆయా బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఎన్నో వాక్యములకు ఈ సమయంలో సంతోషముతో తిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు ఇప్పుడు ప్రభుత్వం పర్యంత వరకు నీ సన్నిధిని కాపుదల భద్రత నెమ్మది సమాధానము సదాకాలము మా అందరికి తోడై నడిపించి బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపల మధ్యలో చేయునుగాక. అందరికి వందనాలండి. వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు. సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు. క్షయమైన వాటి కొరకు అక్షయుడగు ప్రభుని వదిలి అపహసించిరి. సువార్త సేవను పరిశుద్ధాత్ముడు పరిహాసముందెను, పరిశుద్ధాత్ముడు పరిహాసముందెను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము.